జాగ్రత్త. మీ నాన్న అమ్మ ఇంగ్లీష్లో పేరెంట్. మేడం, పేరెంట్ అంటే జస్ట్ టు పేర్ రెంట్ అనుకుంటున్నారు. జస్ట్ టు పేర్ రెంట్ కాదు నాన్న, పేరెంట్. పి అంటే పిల్లలకు, ఏ అంటే అండదండ కోసం, ఆర్ అంటే రక్తాన్ని, ఈ అంటే ఎంతైనా, ఎన్ అంటే నమ్మకంగా, టీ అంటే త్యాగం చేసే పార్వతీ పరమేశ్వరురా మీ తల్లిదండ్రులు. టీచర్. టీ అంటే తెలిసిన, ఈ అంటే ఎడ్యుకేషన్ని, ఏ అంటే అద్భుతంగా, సి అంటే చిన్నారుల, హెచ్ అంటే హృదయాలలో, ఈ అంటే ఎడ్యుకేట్ చేసే, ఆర్ అంటే రియల్ హీరో లేదా హీరోయిన్ మీ టీచరు. అతను మిమ్మల్ని చేస్తున్నాడు వాచరు, మరి మీరేమి ఇస్తున్నారు హానరు? మీ వల్ల నిలబడింది ప్రియదర్శి బ్యానరు. ఏమంటారు ఓనరు? మేడం, మీరేనమ్మా మేడం సార్? మేడం, ఎం అంటే మీకు, ఏ అంటే అమ్మలాగా, డి అంటే దగ్గరగా ఉండి, ఏ అంటే ఎన్నో, ఎం అంటే మంచి మాటలు చెప్పే తల్లి మేడం. ఊరికనే పెట్టారనుకున్నారు ఈ పేర్లు. మరి నువ్వెవరివిరా స్టూడెంట్? వా వా. ఎస్ అంటే శ్రమకి. మాట్లాడద్దు, మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకోవద్దు. మిమ్మల్ని గురించి చెప్పేటప్పుడు మీరు అరిస్తే మిమ్మల్ని మీరు ఇన్సల్ట్. మళ్ళీ నన్ను కారాడు కన్సల్టు. నేను ఎక్కడో నెల్లూరులో హాల్టు, మీరు రాలేరు అక్కడికి ఫాల్టు, వచ్చారంటే పడ్డట్టే నోట్లో సాల్టు. ఎస్ అంటే శ్రమకి, టీ అంటే త్యాగానికి, యు అంటే యూనిటీకి, డి అంటే దేశభక్తికి, ఈ అంటే ఎడ్యుకేషన్కి, ఎన్ అంటే న్యాయమైన, టీ అంటే తీర్పిచ్చే బిడ్డారా స్టూడెంట్. సామాన్యుడు అనుకున్నాడే.